పాల్పంచుకుంటున్న జనగామ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు శ్రేణులకు అలాగే విద్యార్థుల పట్ల సానుభూతి చూపిస్తున్న సోదరులకు అలాగే ఈ కార్యక్రమంలో నేను కవర్ చేయడానికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు దేశం మొత్తాన్ని మతం ప్రాతిపదికన విభజించి ఎవరైనా సరే మోడీ చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాన్ సపోర్టు, చైనా సపోర్టు, బంగ్లాదేశ్ సపోర్టు అని చెప్పేసి బద్నాం చేసుకుంటూ తను చేసే పేపర్ దొంగతనాలకు, లీకేజీలకు భాగస్వామ్యం పంచుకుంటే వాళ్ళు దేశభక్తులు అని చెప్పేసి చేపించుకుంటూ ఈరోజు దేశాన్ని రెండు ముక్కలుగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్న మోడీ గారికి దేశ ప్రజలందరూ కూడా ఈరోజు మరి గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు. మోడీ గారు పేపర్ లీక్ చేసిన నాయకుడు బంగ్లాదేశ్ నుండి వచ్చిందా, పాకిస్తాన్ నుండి వచ్చిందా, ఇది నువ్వు చెప్పాలి. ఈ పేపర్ లీకేజ్ అయిపోయిన తర్వాత 40 మంది విద్యార్థులు చచ్చిపోతే దాంట్లో 36 మంది మరి హిందూ బిడ్డలు కాదా, లేకుంటే వేరే దేశం నుండి వచ్చిన బిడ్డలా అని చెప్పేసి చెప్పాలి. నువ్వు ఏమన్నంటే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే పక్క దేశం వాళ్ళంటావు, కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం చేస్తే పక్క దేశం సపోర్ట్ అంటావు, వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తే చైనా నుండి సపోర్ట్ అంటావు. మరి వీళ్ళందరూ భారతదేశ బిడ్డలు కాగా నువ్వు ఒక్కడే భారతదేశ బిడ్డవా మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి కోరింది. అంటే మీకు విద్యార్థుల పట్ల బాధ్యత లేదా, దేశం పట్ల బాధ్యత లేదా? మీరు పాలిస్తున్న మహారాష్ట్రలో టెట్ పేపర్ లీకేజ్ అవుతుంది, మళ్ళీ ఈ నీట్ రీ ఎగ్జామ్ లో కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి పత్రికల్లో వస్తా ఉన్నది. మరి విద్యార్థులను ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో మోడీ గారు చెప్పాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి 2014లో ఎన్నికల వాగ్దానం చేసిన మోడీ ఈ రోజు 2 కోట్లు కాదు కదా విద్యార్థులను చంపేందుకు ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నారు. కావున భారతదేశ బిడ్డలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ మతం అని పేరు చెప్పే మోడీ గారు అయోధ్యలో దొంగలను వదిలెట్టేసిండు. ఈ మతం అని పేరు చెప్పే మోడీ గారు బద్రీనాథ్ లో దొంగలను వదిలెట్టేసిండు. మరి వీళ్ళందరూ కూడా హిందూయేతరులా అని చెప్పేసి మోడీ ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మతం వేరు, రాజకీయం వేరు, దేశ సమస్యలు వేరు, మతం గురించి విషయాలు వేరు. ప్రతి దానికి పొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ఒక భయంకరమైన ముద్ర వేసేసి ఈ దేశాన్ని విభజిద్దామని చెప్పేసి అనుకుంటున్న మోడీ గారికి ఖచ్చితంగా రాబో రోజుల్లో పొరపాటు చెప్తాము. దేశం మొత్తం ఏకమైపోతా ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. విద్యార్థుల ప్రతి సమస్యను, ఎందుకంటే ఛాత్రోంకి గూంజ్ అంటే విద్యార్థుల ఆక్రందన అని చెప్పేసి ఈరోజు దేశం మొత్తం ఒక కార్యక్రమం రాహుల్ గాంధీ గారు చేపట్టారు. దీంట్లో విద్యా విధానం మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అయిపోయింది. విద్యా విధానం మొత్తం కూడా పైసలతో కూడుకున్నది అయిపోయింది. డబ్బున్నోడికే విద్య దొరికే పరిస్థితి, డబ్బున్నోడికే రాజకీయం దొరికే పరిస్థితి, డబ్బున్నోడికే అధికారం దొరికే పరిస్థితి. పేదవాడు పేదవాడుగానే ఉండాలి. 2000 సంవత్సరాల క్రితం ఈ దేశం ఎట్లయితే కుల విభజన జరిగి అణగారిన వర్గాలు కిందే ఉండాలి, వలసిన వాళ్ళు పైన ఉండాలని చెప్పేసి ఏదైతే సిద్ధాంతాన్ని ఉందో మోడీ గారు ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. హిందువులంటే 85% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. వీళ్ళ సమస్యల గురించి కదా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నది. అంటే హిందువుల సమస్యల గురించి పోరాటం చేస్తున్నది రాహుల్ గాంధీ కదా. ఇది దేశ బిడ్డలు కూడా ఈ రోజు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీడియా మిత్రులకు ముఖ్యంగా నమస్కారాలు. ఎందుకంటే మేము 10 మందికి చెప్తే 1000 మందికి చేరవేశారు. మీరు దయచేసి ఈ పేద ప్రజల, విద్యార్థుల ఆక్రందనను ప్రజలకు వివరించండి అని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెల అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.